అన్నింటిలోనూ కూడా యాక్యురేట్ ఫలితాలు ఏ విధానంలో మీకు అనిపిస్తుంది బాగా వస్తున్నాయని? ఏ విధానము 100% అంటే యాక్యురసీ అనేది దానికి చెప్పడానికి లేదు. ఎందుకంటే ముందర అసలు మనం దాన్ని 100% మనం దాన్ని ఆకలింపు చేసుకోవాలి. అదే పరాశర జ్యోతిషం ఆకలింపు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాల్సిందే. కాకపోతే ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క విషయం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అది నేను గమనించిన విషయం. అంటే నాకు ఒక విషయం ఒక దానిలో కనిపించనేది ఇంకో దానిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అక్కడ మనం వీ కెన్ టేక్ ది కాల్. ఓకే, అలా ఇప్పుడు పరాశర జ్యోతిషంలో కూడా యాక్యురేట్ రిజల్ట్స్ మనం తెప్పించుకోవచ్చు, నాడీ జ్యోతిషంలో తెప్పించుకోవచ్చు, కేపీలో తెప్పించుకోవచ్చు, జెమినీలో కూడా తెప్పించుకోవచ్చు, అదే అన్నిట్లోనూ తెప్పించుకోవచ్చు. కానీ ఒకసారి మనకు ఒక్కొక్కటి అందనప్పుడు ఏం చేయాలంటే రెండో దానిలోకి వెళ్ళి చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అట్లా నేను ఒక సిస్టమ్ ఏం పెట్టుకున్నానంటే ముందర అసలు మనకు మైండ్ చాట్ రాగానే ముందర కాలపురుష చక్రంలో నాడి భృగునంది నాడి పద్ధతిలో భృగునంది నాడి ఎగ్జాక్ట్గా వితౌట్ లగ్న ఎగ్జాక్ట్గా ఏది చెప్పారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడింగ్ ప్రోగ్రెషన్ ట్రాన్సిట్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ అసలు మైండ్ లో అది తిరుగుతుంది ముందర. అంటే జీవుడు లక్షణాలు చెప్పాలంటే గురువుని బట్టి గురువు లగ్నం తీసుకుంటాం, గురువు చెప్తాం. ఇప్పుడు భృగు చెప్పింది ఏంటంటే కారకత్వ ప్రకారం వెళ్ళమని, నంది చెప్పింది ఏంటంటే వీటిలో ఉన్న యోగాలు చెప్పాడు. ఓకే, సో ఈ రెండింటిని సమ్మిళితం చేసి మనకు అది చూసుకున్నప్పుడు మనకు కొన్ని ఐడియాలు ఫస్ట్ ప్రాథమికంగా దిస్ నేటివ్ ఈజ్ వాట్ అనేది మనకు తెలుస్తుంది ముందర. ఓకే, ఆ తర్వాత పరాశరంలోకి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సంబంధించి మొత్తం చార్ట్ చూసుకొని దానికి సంబంధించిన నవాంశ అండ్ ఇంకో వర్గం ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ వర్గం, షోడశ వర్గాల్లో ఆ వర్గ చార్ట్, ఈ 1, 2, 3 ఈ 3 చార్ట్లు కంపల్సరీ చూస్తాం. ఓకే, భావచక్రం చూడరా మరి? పరాశరుడికి భావచక్రానికి సంబంధం లేదు. పరాశరం చూస్తున్నప్పుడు పరాశరం పద్ధతిలోనే ఈక్వల్ హౌసెస్ మెథడ్లోనే వెళ్ళి తీరాల్సిందే. ఓకే, కాకపోతే ఏంటంటే మనం డిగ్రీలు చూసుకోవాలి. ఓకే, డిగ్రీలు అనేది నాడీ శాస్త్రంలో ఇంపార్టెంటే, పరాశరలో ఇంపార్టెంటే, కేపీలో ఇంపార్టెంట్, ఎక్కడండి ఇంపార్టెంటే. గ్రామునకు డిగ్రీ చాలా దట్ స్పీక్స్ ఎ లాట్. అక్కడ 1లో ఉందా, 10లో ఉందా, 15లో ఉందా, 20లో ఉందా, 25లో ఉందా, 30లో ఉందా, ఓకే 29, 31లో ఉందా, ఈ విషయాలు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకొని దాన్ని బట్టి ప్లానెట్ని జడ్జి చేసుకొని పరాశర చూస్తున్నప్పుడు నేను భావచక్రం జోలికి వెళ్ళను అసలు వెళ్ళరు. ఎందుకంటే మనకు పరాశరాలో ఏదన్నా కొద్దిగా ఈ భావచక్రం మీరు అన్నట్టు ఏదైనా తేడాలు వచ్చిందంటే మీకు నవాంశ చక్రంలోనూ వర్గా చార్ట్లోనూ మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ లేనిది అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. అక్కడ మనకు ఆ డిగ్రీలు అక్కడ అడ్జస్ట్ అయిపోతాయి, అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది మనకి. కనుక మనకు ఇక్కడ ఆ 3 చూసి స్పెసిఫిక్ వర్గా చార్ట్లు ఏ అంశాల విషయంలో చూస్తారు మీరు? ఇప్పుడు వర్గా చార్ట్లు చూడటానికి 2 పద్ధతులు ఉంటాయి. అంటే ఒకళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది అంటే పరాశరులో వర్గా చార్ట్లు స్పెసిఫిక్ మెన్షన్ చేశారు, కానీ ఎలా చూడాలి ఏంటి అనేది దానిలో అంత వివరంగా లేదు. అవును, తర్వాత వచ్చిన చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళ ఓన్ రీసెర్చ్ వాళ్ళ పద్ధతుల్లో దాన్ని ఏం చేశారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే బలాబలాలకు పరిమితం చేసుకున్నారు. ఇక్కడ ఎట్లా ఉన్నాడు అక్కడే స్థితిలో ఉన్నాడు, ఇంతమంది పరిమితం చేసుకున్నారు. ఓకే, కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేశారంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చార్ట్. ఓకే, అంటే ఇది పూర్తిగా ఇది ఒక చార్ట్, ఇంకా మిగతా D1 ఇంకేం చూడక్కర్లేదు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ చూస్తున్నాం అనుకోండి, ఇంకా D1 D9కి వెళ్లకుండా డైరెక్ట్గా D10 నుంచి మనం గ్రహిస్తారు. రాజస్థానం అంటాం కాబట్టి D10 నుంచి ఆ గ్రహము అక్కడ ఉన్న స్థితులు దాన్ని బట్టి దృష్టులను ఏర్పరచుకొని, దృష్టులు ఎదురుగా ఉంటాయి. అవును, దృష్టులు ఉంచుకొని దృష్టులు కూడా అప్లై చేసి ఓకే అక్కడ ఎట్లా కాంబినేషన్స్ జరిగినాయి కూడా అప్లై చేసే పద్ధతి ఒకటి. ఈ 2 పద్ధతుల్లో ఎవరికి అంటే ఏది మనం కాదనలేము. ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే అసలు చెప్పని దాన్ని మనం దృష్టిలో ఎట్ట పెడతామని ఒకళ్ళ వాదన. అవును, కానీ ఇప్పుడు భారతీయ విద్యాభవన్ ఓ పెద్ద ఆర్గనైజేషన్. భారతీయ విద్యాభవన్లో కేఎన్ రావు గారి స్కూలే ఉంది. కేఎన్ రావు గారి స్కూల్ లేనప్పుడు కూడా
అంతకుముందు కూడా ఎంతోమంది దానిలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళల్లో కూడా కేఎన్ రావు గారి స్కూల్ వచ్చిన తర్వాత దానిలో మంచి బాగా చదువుకున్నారు. అందులో గోయల్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ప్రముఖంగా ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన కూడా బాగా రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు రాశారు. ఓకే. ఆయన చెప్పే విధానం మీకు చాలా క్లారిటీగా చక్కగా ఉంటుంది. కేవలం పరాశర జ్యోతిష్యం, ఇంకా రెండో జ్యోతిష్యం ముట్టుకోడు ఆయన. కేఎన్ రావు గారు పరాశరం తీసుకున్నాడు, జెమిని తీసుకున్నారు, నాడి కూడా కొంత తీసుకున్నారు. ఆయన పుస్తకాలు, ఆయన ప్రవచన, ఆయన స్పీచెస్ లో. ఎప్పుడైనా కలుద్దామని అనుకోలేదా కేఎన్ రావు గారిని? మన యుగానికి అటువంటి ఋషితో మనం ఉన్నాము అని అనిపించుకోవటం మన అదృష్టం. ఇప్పటికీ 95 ఏళ్ళు ఉండే ఆయన ఢిల్లీలో ఉన్నారు. అవును, ఢిల్లీలో ఉన్నారు. నాకు ఈ ఐడియా నాకు తిరుగుతున్నప్పుడు, సర్వీస్లో ఉండి తిరుగుతున్నప్పుడు వచ్చినట్టయితే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. కానీ నేను అయిన తర్వాత నాకు ఆ థాట్ వచ్చింది. ఆయన పుస్తకాలు చదివారా మీరు? వీడియోలు వింటాం, లభ్యమైన వీడియోలన్నీ. అసలు ఆయన చెప్పే విధానం, ఆయన కంఠం ఇస్ ఎనార్మస్. అసలు ఆయన ఆ క్లారిటీలో అసలు మనం మించిన వాళ్ళు లేరు. ఆయన పైన స్పెసిఫిక్గా ఏం చెప్పాలో అది సూటిగా చెప్పే వ్యక్తి ఆయన. ఓకే. జెమినిలో పిఎస్ శాస్త్రి గారు వచ్చారు. ఆయన కూడా తీసుకునేవాడు. ఆయన మంచి రికగ్నిషన్ ఇచ్చేవాళ్ళు. పిఎస్ శాస్త్రి గారు కూడా బివి రామన్ గారి అస్ట్రాలజికల్ మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాసిన ఆయన. నాందేడ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యి ఆయన జ్యోతిషం మొదటి నుంచి ఆయన చేసి తనాలి ఆయన పిఎస్ శాస్త్రి గారు. ఆయనవి కూడా ఆయన రిఫర్ చేస్తూ ఆయన్ని కూడా ఆయన పుస్తకాలు, ఆయన జెమినిలో చేసిన కృషి గురించి చాలా చక్కగా చెప్పారు. సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు. అవును. పిఎస్ శాస్త్రి గారు అరౌండ్ 2000 ఐ థింక్ ఆయన గతించారు. పోతుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అవును. ఆయన లెజెండ్ జ్యోతిష శాస్త్రంలో. సో వీళ్ళందరిని దాటుకొని ఇప్పుడు ఈయన 95 ఏళ్లతో మనకు లివింగ్ లెజెండ్గా ఆయన ఉన్నారు. ఆయన చెప్పినవన్నీ మనకు చాలా చక్కగా అప్లై అవుతాయి.